మాటలకంటే విశ్వాసమే శక్తి. దైవత్వపు ఏకత్వం కథ. ఒకానొకప్పుడు ప్రపంచం విభజనల గుసగుసలతో నిండి ఉన్న సమయమది. ప్రజలు ఆకాశం వైపు చూసి ఒకే ఆకాశాన్ని కాకుండా అనేక ఆకాశాలను చూసినట్లుగా భావించారు. ప్రతి ఆకాశం వేరువేరు పేర్లతో, వేరువేరు విశ్వాసాలతో తమదని చెప్పుకుంది. ఈ సమయంలో ఎత్తైన పర్వతాలపైన, స్వచ్ఛమైన గాలివీచే చోట, నక్షత్రాలు చేతికి అందేంత దగ్గరగా ఉన్నట్లు అనిపించే చోట ముగ్గురు మహనీయులు గొప్ప కాంతితో, ప్రేమతో జీవిస్తున్నారు. విష్ణువు రక్షకుడు, అల్లాహ్ దయామయుడు మరియు యేషు కరుణామయుడు. భూమిపై చాలామంది నమ్మినట్లుగా వారు ప్రత్యర్థులు కాదు, కాని పురాతన స్నేహితులు. వారి సారాంశాలు పురాతన వృక్షాల వేర్లవలే ఇంటర్ట్వైన్డ్. ఒకాన్ సూర్యోదయం స్వర్గపు మైదానాలలో బంగారు కాంతి ప్రసరిస్తుండగా విష్ణువు తన ప్రశాంతమైన చిరునవ్వుతో తన తోడు స్నేహితుల వైపు తిరిగాడు. మానవత్వం యొక్క హృదయాలు కలత చెందాయి. ఆయన స్వరం సృష్టి యొక్క మృదువైన ధ్వనివలే ఉంది. వారు మా రూపాలను చూసి మా పేర్లను వింటారు మరియు వారి లౌకిక అవగాహనలో వంతెనలు ఉండవలసిన చోట గోడలను నిర్మిస్తున్నారు. అనంతమైన నదివలే జ్ఞానం ప్రవహించే అల్లాహ్ తల ఊపాడు. నిజమే, అన్ని నదులకు మూలం ఒకే ఊట అని వారు మర్చిపోయారు. వారి ప్రార్థనలు వేరువేరు భాషలలో గుసగుసలాడినప్పటికీ అన్నీ ఒకే విశాలమైన ప్రేమ సముద్రాన్ని చేరుకుంటాయి. అనంతమైన సానుభూతితో మెరుస్తున్న కళ్లతో యేషు మరియు మేము అందించే పాఠాలు వివిధ ఉపమానాలు మరియు గ్రంథాలలో సమర్పించబడినప్పటికీ అన్నీ ఒకే సత్యాన్ని సూచిస్తాయి: ప్రేమ, కరుణ మరియు ఐక్యత అని కలిపారు. వారి మధ్య నిశ్శబ్దం అలుముకుంది, ఆలోచనకు కాదు, భాగస్వామ్య ప్రయోజనానికి. అప్పుడు విష్ణువు ప్రతిపాదించాడు, మనమొక కలను అల్లుదాం, వెదికేవారి హృదయాలను సున్నితంగా తాకే ఒక సామూహిక దృష్టిని. ఒక గొప్ప ప్రకటన కాదు, కాని సత్యం యొక్క సూక్ష్మమైన గుసగుస. కాబట్టి వారు ప్రారంభించారు. విష్ణువు తన సంరక్షణ సారాంశాన్ని కలలోకి పోశాడు. దైవతంతువు అన్ని అస్తిత్వంలో ఎలా నడుస్తుందో చూపించాడు. దాని సంపూర్ణ సామరస్యంతో కలిపి ఉంచుతుంది. అల్లాహ్ తన అంతులేని దయతో దాన్ని నింపాడు. క్షమాపణ మరియు అవగాహన నిజమైన శాంతికి మార్గాలెలాగో వెల్లడించాడు. యేషు అప్పుడు తన లోతైన కరుణను అల్లి ప్రతి దయగల ఆశ్చర్యం, ప్రతి ప్రేమపూర్వక సంజ్ఞ, దైవిక హృదయస్పందనను ఎలా ప్రతిధ్వనిస్తుందో వివరించాడు. ఈ కల ఒక వ్యక్తికి కాదు, ఒక భూమికి కాదు, మృదువైన సార్వత్రిక మంచువలే భూమిపై మిలియన్ల మంది హృదయాలపై స్థిరపడింది. ఒక చిన్న గ్రామంలో ఒక హిందూ పూజారి లోతైన ధ్యానంలో గొప్పగా పరిచయమున్నట్లు అనిపించిన మార్గదర్శక కాంతిని చూశాడు. అయితే అతను అల్లాహ్ పేరుతో ప్రతిధ్వనించిన మృదువైన పిలుపును విన్నాడు. తన సమాజంలోని ఒక ముస్లిం కుటుంబానికి ఓదార్పునివ్వమని అతన్ని నిర్దేశించాడు. ఒక సందడిగా ఉన్న నగరంలో ఒక ఇమాం తన ప్రార్థనల సమయంలో ఒక క్రిస్టియన్ అనాథాశ్రయాన్ని సందర్శించి భోజనం పంచుకోవాలనే అపారమైన దూరాన్ని అనుభవించాడు. తన హృదయంలో యేషు యొక్క నిస్వార్థ ప్రేమ బోధనలను గుర్తుచేసిన వెచ్చదనాన్ని అనుభవించాడు. మరియు ప్రపంచంలోని మరొక మూలన ఒక క్రిస్టియన్ సన్యాసిని రోగులను చూసుకుంటూ తనకు ప్రాచీనమైన మరియు పవిత్రమైన అనిపించిన ఒక పాటను గుసగుసలాడింది. సృష్టి మరియు సంరక్షణ యొక్క అనంతమైన చక్రాల గురించి మాట్లాడిన ఒక శ్రావణమైన పాట విష్ణువు యొక్క గ్రహను గుర్తుచేసింది. ఇవి మతమార్పులు కాదు, ఆడే మార్గాన్ని వదులుకోవటం కాదు. బదులుగా అవి లోతైన గుర్తింపు క్షణాలు. వారి విశ్వాసం యొక్క సారాంశం పేర్లలో కాని ఆచారాలలో కాని లేదు. ప్రేమ, సత్యం మరియు కరుణవైపు వారి భాగస్వామ్య ప్రయాణంలో ఉందని కలవారికి గుర్తుచేసింది. నెమ్మదిగా సూక్ష్మంగా విభజనల గుసగుసలు తగ్గడం ప్రారంభించాయి. ప్రజలు తమ పొరుగువారిని ఇతరులు అని కాకుండా అదే దైవిక శిఖరానికి దారితీసే వివిధ మార్గాలలో తోటి ప్రయాణికులుగా చూడడం ప్రారంభించారు. వారు విష్ణువునో, అల్లాహ్నో, యేసునో పిలిచినప్పటికీ వారందరూ ఒకే అపరిమితమైన, ఐక్యతామైన ప్రేమ కోసం చేరుకుంటున్నారని వారు అర్థం చేసుకోవడం ప్రారంభించారు. మరియు పైన విష్ణువు, అల్లాహ్ మరియు యేషు నవ్వారు. వారి కాంతి ఎప్పటికన్నా ప్రకాశంగా మరిసింది. ఎందుకంటే మానవత్వం ప్రాచీన సత్యాన్ని గుర్తించుకోవడం ప్రారంభించింది. దేవుడు ఒక్కడే. ధర్మాలు మారవచ్చు, మార్గాలు వేరవచ్చు, కాని దైవం ఒక్కటే. ప్రేమే నమ్మకం, విశ్వాసమే మతం. ధర్మాలు మారవచ్చు, మార్గాలు వేరవచ్చు, కాని దైవం ఒక్కటే. ప్రేమే నమ్మకం, విశ్వాసమే మతం. ఒకే దేవుడు. మనం ప్రేమించడమే దేవుడిని చేరుకోవడం. భగవంతుడు రూపంలో వేరుగా,
హృదయంలో ఒక్కటే. నీవు నమ్మిన దైవం నిజమే, కాని ఇతరులను కూడా ప్రేమించు, ఎందుకంటే దైవమనేది విశ్వాసం, మతం కాదు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.